అంటే 2018లో మీరు స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు 5, 6 ఇయర్స్ ఉండొచ్చు అంతే. సో మీ ఏజ్ 36 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ తర్వాత మీరు ట్రై చేశారు. అవును. ముందు ట్రై చేయలేదు. ఎందుకు? అంత ఇంట్రెస్ట్ ముందు నుంచి అంటే వచ్చింది మీ బాడీకి సెట్ అయిపోయారు కదా. ఎలా చెప్పాలంటే, నువ్వు ఎంత బయట తిరిగితే నీకు లోకం అంత తెలుస్తది. ఇంట్లో కంఫర్ట్‌గా ఉంటే ఎవరికీ తెలీదు. ఓహో! లోకం ఇదా? ఓకే. ఇలా అయితే యాక్టర్ అవ్వచ్చా? అని ఎవరికీ తెలీదు. నాకు కూడా నేను నా ఎంబీఏ కోసం బెంగుళూరు వెళ్ళినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే దీస్ ఆర్ మై స్కిల్స్. నాకు మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే ఏ టాపిక్ మీద మాట్లాడగలను, ఇలా యాక్ట్ చేయగలను అని అప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇట్. సినిమా పిచ్ ఎప్పటి నుంచో ఉంది. సినిమాలన్నీ లైక్ కంటెస్తా ఉంటుంది, డైలాగ్స్ కంటెస్తా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎలా వెళ్ళాలి, ఎలా ఆర్టిస్ట్ అవ్వాలని ఏం తెలిసేది కదా. బీటెక్లో ఎప్పుడో ఒకసారి పేపర్లో యాడ్ చూసేవాడిని. ఇప్పుడు 2004 5లోనో ఒక యాడ్ చూసా. యాడ్ చూసి 2 ఫోటోలు పంపాను అనమాట. ఏది ప్రింట్ వేసి పంపా. 2004, 5 అనుకుంటా. దానికి ఏం రెస్పాన్స్ లేదు. యాక్చువల్గా నాలో ఉన్న ఈ యాక్టింగ్ టాలెంట్ని కానీ డైలాగ్ వర్షన్స్ కానీ ఏది బయటకు తీసిందంటే డబ్ స్మాష్ యాప్. డబ్ స్మాష్లో చేస్తూ ఐ స్టార్టెడ్ ఓకే ట్యూన్ చేసుకున్నాను, గ్రూమ్ చేసుకున్నాను. దెన్ అది ఇంకా కొత్త పుంతలు తొక్కింది. లైక్ టిక్ టాక్ అయ్యింది, మ్యూజికల్ అయ్యింది. సో అవి చేస్తున్నప్పుడు ఐ గాట్ గుడ్ రెస్పాన్స్. యూట్యూబ్లో కానీ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో, టిక్ టాక్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎప్పుడు. ఎంతసేపు పని చేస్తే మన ఓన్ వాయిస్కి వాల్యూ లేదా అన్నట్టుగా అనిపించినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ యూట్యూబ్ ఛానల్స్. అప్పుడు రియలైజ్ అయ్యాను ఓహో ఓకే యూట్యూబ్స్ ఫాలో అవుతున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ ఎ మీడియం టు గెట్ ఇన్ టు పబ్లిక్, టు ఇంప్రూవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. అలా చేయటం వల్ల నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నా ఎలా చేయాలో తెలీదు. 2017లో నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను. ఈ నగరానికి ఏమైంది. ఐ వాజ్ సపోజ్ టు ప్లే వన్ ఆఫ్ దట్ 4 క్యారెక్టర్స్ ఇన్ ఈ నగరానికి ఏమైంది. మన ఎడిటర్ క్యారెక్టర్ ఉంటుంది కదా వెంకటేష్, రింగుల జుట్టు. సో అది నేను ఆడిషన్ ఇచ్చాను బేసికల్గా. అయితే అది సెలెక్ట్ అవ్వలేదు బికాజ్ వాళ్ళు ఒక పెక్యులర్ లుక్ కోసం చూస్తుండే అప్పుడు. మళ్ళీ సేమ్ పర్సన్ ఎవరైతే నాకు ఆడిషన్ తీసుకున్నారో హూ ప్లేడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో వెంకటేష్, ఆయనే నెట్ఫ్లిక్స్ పిట్ట కథలకి ఆడిషన్ తీసుకున్నాడు. అప్పటికి నేను యూట్యూబ్లో ఒక 30-40 చేసేసి బాగా ఏమంటారు రఫ్ అయిపోయి ఉన్నాను అనమాట. సో మళ్ళీ అదే టీంతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో తరుణ్ భాస్కర్ గారితో నెట్ఫ్లిక్స్ పిట్ట కథల్లో ఒక చిన్న రోల్ చేశాను. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది బేకర్ అండ్ ద బ్యూటీ, అండ్ దెన్ ఆహా, అండ్ దెన్ తమాడా, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. రీసెంట్ రిలీజ్ భీమాలో కూడా కనిపించింది. భీమాలో చిన్న రోల్ చేశాను. ఫస్ట్ 70mm వాజ్ ఉస్తాద్ మూవీ. ఓకే. మంచి హీరో గారికి మావయ్య రోల్ ఇచ్చారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఓ పక్కన కామెడీ రోల్స్ చేసుకుంటూ కామెడీ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ భీమా సినిమాలో ఒక సీరియస్ రోలే. సినిమాల్లో సీరియస్ రోల్స్ ఎలా వస్తున్నాయి మీకు? అదే నాకు ఆశ్చర్యంగా. అంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన క్యారెక్టర్స్లో మూవీస్లో మెయిన్లీ అన్నీ కొంచెం బాబాయ్ క్యారెక్టర్ లేదా మేనేజర్ కొంచెం ఆ టైప్లోనే వచ్చాయి. కామిక్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఫుల్ లెంత్ రోల్, రైటో లెఫ్టో అని ఈటీవీ విన్లో చేసామన్నమాట. అది ఫుల్ లెంత్ కామెడీ రోల్ అనమాట. మూవీస్ వచ్చేటప్పటికి మూవీస్లో ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ లుక్ కోసం చూస్తుంటారు. ఒక వైన్ షాప్ ఓనర్ లేదా ఒక పెట్రోల్ బంక్ ఓనర్, ఒక పలానా 40+ అబ్బాయి, 40+ అతను ఇట్లా ఉండాలి లుక్ అన్నప్పుడు వాళ్ళు పిక్ చేసుకుంటారు. అది సీరియస్ అవుతుంటుంది, ఒకసారి ఇది అవుతుంటుంది. ఉస్తాద్లో వాట్ ఐ డిడ్ వాజ్ లైక్ ఒక సటిల్ మావే రోల్ అనమాట. అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ టైప్స్ ఒక సీరియస్ అయ్యే మావే రోల్. అండ్ దెన్ ప్రేమ్ కుమార్ అని ఒక మూవీ వచ్చింది, అభిషేక్ మహర్షి గారి ఫస్ట్ డైరెక్షన్ ఇది. అందులో ఒక కామెడీ రోల్ చిన్న బిట్టే చేశాను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతాను, బట్ ఐ డిడ్ అ కామెడీ రోల్ ఇన్ దట్. మిగతా ఎడిటింగ్లో పోయాయి. భీమాలో దట్ వాజ్ అ సీరియస్ రోల్. అండ్ దెన్ ఇప్పుడు అప్కమింగ్ ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్, అండ్ దెన్ ఒక మూవీ వస్తుంది సప్తగిరి గారి హీరోగా. అందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తున్నాను. లైక్ త్రూ అవుట్ ఉండే హిలేరియస్ కామెడీ రోల్. అది రిలీజ్ అయ్యాక ఇట్ విల్ బ్రింగ్ ఆల్ దట్. సినిమాల్లో కూడా మొత్తాన్ని బిజీ అయిపోయారు. సో ఇంకా అవ్వాలి. సో ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక తెలుగు యూట్యూబర్గా నేనైతే యాక్చువల్లీ మన తెలుగు యూట్యూబర్స్లో ఉండే ఈ కాంటెంట్ ఉంది చూసారా,
ఐ వాంటెడ్ టు బీ లైక్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే స్కెచ్ వీడియోస్ ట్రెండ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు కొంచెం తగ్గించేసాయి స్కెచ్ వీడియోస్. ఎవ్రీ వన్ యూస్ టు డూ రిలేటబుల్ స్కెచ్ వీడియోస్ అనమాట. అండ్ దెన్ వెబ్ సిరీస్, రిలేటబుల్ అండ్ వెబ్ సిరీస్లు వచ్చేసి అంటే మన కాన్సెప్ట్ వీడియోస్ వచ్చేవి కదా, 1 వీడియోస్. ఇప్పుడు వెబ్ సిరీస్ల ట్రెండ్ నడిచింది. 2-3 ఏళ్ళు వెబ్ సిరీస్ గట్టిగా వాయించేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా స్లోగా తగ్గిపోయింది. నౌ ఇట్స్ రీల్స్ ఇవన్నీ అనమాట. ఒక యూట్యూబర్గా పొద్దున్న లేసాక నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, ఏ వీడియో చేస్తే జనాలు ట్రెండ్ చేస్తారు, ఇదే థాట్స్ ఉంటాయి ఫస్ట్ లెగ్గానే. ఆ థాట్ ప్రాసెస్కే ఒక డే అయిపోతుంది, ఒకసారి 2 అవుతుంది, 3 అవుతుంది. కానీ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఉంటుంది. ఒక వీడియో అనుకుంటాను, హిట్ అవ్వదు, అనుకోని వీడియో బాగా రీచ్ వెళ్తుంది. షార్ట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్స్ బాగా డామినేషన్ అయిపోయింది. షార్ట్స్కి మీకు ఇన్కమ్ రాదు, రెవెన్యూ రాదు. లాంగ్ 2 మిలియన్ పోతే 2000 3000 అది కూడా రాదు బ్రో నాకు తెలిసి. అండ్ షార్ట్స్లో యూ డోంట్ నో విచ్ వన్ విల్ యాక్చువల్ క్రియేట్. బట్ ఇప్పుడు కొంచెం ఏరేటెడ్ కాంటెంట్ ఎక్కువ, అడల్ట్ కాంటెంట్ ఎక్కువ, అది వాళ్ళేమో అది చేద్దామన్న మనసు రాదు. ఫస్ట్ వాళ్ళు అనుకున్నా కూడా ఆ బూతులు మాట్లాడుతున్నారా మీరని చెప్పేసి అన్ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. నా వరకు అయితే నా స్ట్రగుల్ ఏంటంటే పొద్దున్న లేచాక ఏ కాన్సెప్ట్ మీద చేయాలి, ఎవరిని రిలేటబుల్గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆఫీస్ చేసి 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 నేను ఆల్మోస్ట్ 600 వీడియోలు పైగా చేశాను. ఆ 600 వీడియోలు సాఫ్ట్వేర్ రిలేటెడ్వే ఎక్కువ ఉంటాయి మొత్తం. ఇప్పుడు నాకు కొత్త ట్రై చేద్దామంటే ఏది చేద్దాం అన్న ఒక ఏమంటారు తర్జన్ భర్జన్లో ఉన్నాను అనమాట. అంటే కొన్ని కాంటెంట్స్ కొన్ని టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా కొంచెం లైన్ అట్లా క్రాస్ అయినా కూడా కాంట్రవర్షియల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్, లేదంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిని మీకు కింద కమెంట్స్ అవంతా చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి వీడియోస్ ఏమన్నా 1-2 అంటే కొన్ని వాటికి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఆల్కహాల్ జోక్స్ చేసామనుకోండి, దానికి కొంతమంది కమెంట్లు వేస్తారు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడల్ట్ లాంటిది ఏదైనా లైక్ కాండమ్ రిలేటెడ్ లాగా ఫన్నీగా ఏదైనా చేసామనుకోండి, వీడింటి ఎక్స్పెక్ట్ అంటారు. అది యూట్యూబ్లో ఎక్కువ వస్తాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో ఓకే, బట్ యూట్యూబ్ హ్యాస్ అంటే వైడర్ ఆడియన్స్ కదా యూట్యూబ్కి, ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ అంటే ఒక నా అనాలిసిస్ ప్రకారము ఇన్స్టాగ్రామ్ మనకి ఒక మారుమూల గ్రామం దాకా అంతవరకు చొచ్చుకుపోలేదు, కానీ యూట్యూబ్ హ్యాస్ రీచ్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఎవరైనా ఏ మూల నుంచైనా యూట్యూబ్ చూడొచ్చు, బట్ నాట్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ అర్బన్ లాగా అని అనిపిస్తుంది. అర్బన్ Tier 2 Tier 3 వరకు కూడా ఓకే, బట్ నాకేమనిపిస్తుంది అంటే అందుకే యూట్యూబ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఏ వీడియోకైనా ఎవరు చూసి దేనికి కమెంట్ చేస్తారో తెలియదు. అంటిల్ అనలైజ్ దే ఆర్ యువర్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది, ఓకే ఈయన ఈ రిలేటెడ్గా చేస్తాడు కాబట్టి ఇది అయి ఉండొచ్చు. దానికి కమెంట్లు వచ్చినాయి, నెగిటివ్లు వచ్చినాయి. నేను కొంచెం పొలిటికల్ సైడ్ కానీ వేరేవి కానీ ఎప్పుడూ టచ్ అయ్యాను బేసిక్గా. ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ సైడ్ అనమాట, అంతే. సో ఇందులోనే అయినంత వరకు హ్యూమర్ని జనరేట్ చేస్తుంటాం. వచ్చినవి 2-3 ఎప్పుడు వీడియోలు డిలీట్ చేసే రేంజ్ వరకు నెగిటివిటీ ఎప్పుడు రాలేదు. కమెంట్స్ వస్తే కమెంట్స్ ఆఫ్ చేస్తాను అంతే.